రైతు మహాసభ కనబోతే ఆ రైతు మహాసభ జరుగుతున్న సందర్భంలో ఆదూరు నుంచి దాదాపు 20 మంది లాయర్లు వాళ్ళంతా వాహనాలు వేసుకుని వచ్చారు. అంతవరకు నేను కూడా దానిపైన పెద్ద దృష్టి సారించలేదు. వాళ్ళు అక్కడ కూర్చొని అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఏ రకంగా ఉందని. అది వారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అనుకున్నది ఏమంటే ఇది రైతులు కదా, మీకంటే ఎక్కువ బాధపడాల్సింది మీరే ముందు వచ్చారని. నేను మళ్ళీ ఇక్కడికి విజయవాడ వచ్చిన తర్వాత మా పార్టీ కార్యాలయంలో అన్ని రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయించి రైతు సంఘాలన్నీ కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండించేటట్లు తీర్మానం కూడా చేయించాం. కాబట్టి ఏమంటే మిత్రులు గుర్తు చేస్తా ఉన్నా, ఇది లాయర్లకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మీ అంత బాగా స్పందించాలి అంతే. కాబట్టి వారు గట్టిగా మీ మాదిరి వారు కూడా ఇప్పాలి. ఏదేమైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి మరి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని యాక్ట్ తెచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, మీరు కూడా రోడ్డు ఎక్కాలని ఈ చట్టం తెచ్చాడేమో. దీనిపైన నాకు మన తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు కోదండ రెడ్డి గారు. ఆయన ఇక్కడికి వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు పేషీలో పోయి కోదండ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్న మీరు లాయర్లు చెప్పింది వింటా ఉన్నారు, కానీ ఇది అది కాదు, ఇది ఖచ్చితంగా ఇది రైతులకు ఉపయోగం